తెలంగాణలో బీసీ సంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల వద్ద బీసీ నేతలు ధర్నా చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ లో ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని బస్టాండ్లలో బస్సులు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని రంగాలు బంద్ అయ్యాయి. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బీసీ బంద్ లో అన్ని పార్టీల నేతలు పాల్గొంటున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో బీసీ బంద్ లో కవిత పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ సంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల వద్ద ఆర్టీసీ డిపోలకి బస్సులన్నీ కూడా పరిమితమయ్యాయి. అన్ని జిల్లాల్లో కూడా బస్ డిపోలకి బస్సులన్నీ కూడా పరిమితమయ్యాయి. ఖమ్మం నుంచి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో అందిస్తారు. ఖమ్మంలో బీసీ బంద్ ఏ విధంగా కొనసాగుతోంది నవీన్? బీసీలకి 42% రిజర్వేషన్ వెంటనే కల్పించాలని చెప్పి బీసీ సంఘాలు బంధుకు పిలుపుతున్నారు తెలంగాణ స్టేట్ మొత్తం కూడా. ఇప్పటికే చూసినట్టయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్న పూర్తి స్థాయిలో కూడా అంటే అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీతో కూడా కేంద్రంలో అధికారంలో ఉంటే బీజేపీ పార్టీ, అదేవిధంగా వామపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా సంపూర్ణంగా ఈ బంద్ అయితే చెప్పడం చేస్తుంది. ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే అన్ని ఆర్టీసీ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు మొత్తం కూడా డిపోకే పరిమితమైన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ బంద్లు కేవలం ఆ బీసీ రిజర్వేషన్ కోసం మాత్రమే బంద్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే బీసీ సంఘాల నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉదయం నుంచి కూడా బంద్ స్వచ్ఛందంగా పాటించాలని చెప్పేసి కూడా ఏదైతే వ్యాపార సముదాయాలు ఉంటాయో అన్ని కూడా బంద్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా బీసీ సంఘ నేతలు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి, ఈ బంద్ అసలు దేనికోసం, ఉద్దేశం ఏంటి? చెప్పేసి మనం అడుగుతున్నాము. కానీ అగ్రకులాల వాళ్ళు బీసీలను తక్కువ చేసి మనకే బీసీలమే 60% ఉన్నాము, మిగతా కులాల వాళ్ళు తక్కువ ఉన్నారు. అయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈ సమ్మెను చేస్తున్నాము. ఈ సమ్మె అన్ని బీసీ కులాల వాళ్ళు అంటే ఏ కులము అని ఏ పార్టీ వాళ్ళని లేకుండా అందరం ఐకమత్యంగా కలిసి మేము ఇక్కడ ఈ మా హక్కుల కోసం పోరాడుతున్నాము. చెప్పండి, అంటే ఈ రోజు జరుగుతున్న బంద్ అంటే అన్ని రాజకీయ పార్టీలు పక్క కాంగ్రెస్ పార్టీ కావాలని ఇదంతా చేస్తుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా చేస్తుంది. మీరు బీఆర్ఎస్, బీజేపీ ఇదంతా కూడా అడ్డుకుంటుందని చెప్తున్నారు, ఏంటి అసలు? ఈ రోజు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో మరి బీసీ సంఘాలు కానివ్వండి, మరి అఖిలపక్ష పార్టీలు ఒక టీఆర్ఎస్, బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఈ యొక్క బీసీలు 42% అమలు చేయాలని గట్టిగా అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు మరి బీసీ 42% అమలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అట్లాంటి ఆర్డినెన్స్ కి మరి పైన కేంద్రంలో బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి రెండు కూడా కుట్రబన్ని ఆర్డినెన్స్ రాకుండా బీసీ 42% అమలు కాకుండా అడ్డుకుంటానే కాబట్టి దాని మీద ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కానివ్వండి, మరి కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్న సిపిఎం మిగతా పార్టీలు అన్ని కూడా మాకు సహకరించి బీసీ సంఘాలకి మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్ విజయవంతం చేసినందుకు ముందుగా మరి మా కాంగ్రెస్ పార్టీకి, బీసీ సంఘాలకు సహకరిస్తున్న పార్టీలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. తప్పకుండా 42% మరి రిజర్వేషన్ అమలు కాని ఎడల ఇంతకంటే ఇంకా ఉధృతంగా తెలంగాణ
రాష్ట్రం ఏర్పడటానికి ఏ పద్ధతి అయితే మరి ప్రజలు అవలంబించారు అదే పద్ధతిలో కూడా కొనసాగుతాం కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాము. తప్పకుండా మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం అంటే రాజకీయంగా వాడుకోవడం కోసమే ఎలక్షన్ టైంలో బీసీ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చింది. అసలు అది అమలు కాని పరిస్థితి, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంలో అది అమలు కాలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని కేవలం ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క 42% రిజర్వేషన్ తీసుకురావడం వల్ల వాళ్ళకి ఎక్కడ ఈ క్రెడిట్ పోతో, బీసీ సంఘాలకి ఈ మెసేజ్ ఎక్కడ పోతో, మరి మనం ఎక్కడ వెనుకబడి మన పార్టీలు ఎక్కడ విచ్ఛిన్నం అయితే అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బదనాయం చేద్దామనే ఒక ఆలోచన తప్ప కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా చాలా నిశ్చితంగా కరెక్ట్ గా ఈ రోజు కూడా చాలా విడిగా ఉన్నది. కాబట్టి అదంతా అబద్ధం, వాళ్ళ యొక్క అబద్ధం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ యొక్క అబద్ధాలు నమ్మే పరిస్థితి కూడా ప్రజలు లేరు. 42% మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి అసెంబ్లీలో మీ అందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఢిల్లీ పోయి కూడా అక్కడ కూడా నిరాదీక్షలు ధర్నాలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అట్లాంటప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీని ఇంకా బదనాయం చేయాలనే ఒక కృతనిశ్చయంతో ఉంటారా? ఏం సాగవు. మీరు ఖచ్చితంగా 42% అమలు చేయాల్సిందే. మీరు ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకురావాల్సిందే. ఈ 42% ఇవ్వాల్సిందే అని కూడా మేము సభాముఖంగా మనవి చేస్తున్నాం. సో అంటే రాష్ట్రం ఈ రోజు బీసీ రిజర్వేషన్ అంటే 42% రిజర్వేషన్ కోసం బంద్ నడుస్తుంది, కానీ ఇది రాజకీయ రంగు పులుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కదా. రాజకీయ రంగం లేదు. వాస్తవంగా ఈ దేశంలో 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలకు ఈ దేశంలో రాజకీయ భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యం, అదేవిధంగా బీసీలకు ఒక నిర్దిష్టమైనటువంటి గౌరవాన్ని కల్పించే దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను నిర్వహించారో ఆ నిర్వహించినటువంటి కార్యక్రమంలోనే ఈ యొక్క బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లోనే ఈ యొక్క బీసీలకు రాజ్యాంగంలో మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాడే గత 2 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఉద్దేశాన్ని మరి తెరపైకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేటి వరకు చాలా చిత్తశుద్ధితో మరి ఈ యొక్క 42% రిజర్వేషన్ ని కల్పించాలనేటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. అందులో ఎలాంటి తరకు బెరకు తేడా తారతమ్యాలు ఉండవు. ఖచ్చితంగా ఈ యొక్క 42% రిజర్వేషన్ ని సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు. రాహుల్ గాంధీ యొక్క సంకల్పం, ఉక్కు సంకల్పంతో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు. మరి దురదృష్టం, ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారత రాష్ట్రపతి గారు, అదేవిధంగా బీజేపీ కనుసన్నల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు కావాలని ఈ యొక్క 42% రిజర్వేషన్ ని బీసీలకు కల్పించకుండా ఓకాలడ్డేశారు. మరి వాళ్ళ కుట్రలు కూడా ఎన్నో రోజులు సాగావు. ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా కేవలం రాజకీయ పార్టీలే కాదు, బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలందరినీ చేర్చుకొని మూకుమ్మడిగా ఐక్య పోరాటాల ద్వారానే ఈ యొక్క బీసీల 42% రిజర్వేషన్ ని మేము సాధించుకుంటామని దాంట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందని మీ అందరికీ సభాముఖంగా ఐ న్యూస్ ద్వారా తెలియజేస్తాం. సో ఇప్పుడు చూడొచ్చు, బీసీ రాష్ట్ర బంధు సిద్ధిస్తున్నట్టుగా బీసీ సంఘాలు అన్ని కూడా ఒకసారిగా కట్టుకట్టుగా మొత్తం కూడా వచ్చినట్టు తప్పదిగా పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు అనేది సంపూర్ణంగా కొనసాగుతుంది. వ్యాపార సముదాయాలతో పాటు ఆర్థిక కూడా సంపూర్ణ బంధు కొనసాగుతుంది. అయితే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే రాజకీయ పార్టీలు అంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ బంధుకు పిలిపించినప్పటికీ కూడా ఎవరు దానిని వాళ్ళే ఈ బంధుని పాటిస్తున్నట్టు ఒక పక్క కాంగ్రెస్ ఉంటే ఒక పక్క సిపిఎం, అదేవిధంగా ఒక పక్క సిపిఐ, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ అంటే అందరూ కలిసి కాకుండా వేరువేరుగా ఈ బంధులు జయప్రదం చేయాలని చెప్పేసి అన్ని పార్టీలు వేరువేరుగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వేరువేరుగా బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు పరచాలని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు అయితే చెప్తున్నారైతే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ తెలంగాణలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కేవలం ఈ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కావాలనే అది తీసుకొచ్చింది. అది జరగని పని. ఆ పూర్తి స్థాయిలో కూడా అది కింద నుంచి రావాలా తప్ప ఏదో తీసుకొచ్చి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్ ప్రభుత్వం ముందు పెట్టిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్, బీజేపీ అయితే ఆరోపించిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.